300 కోట్ల భూమి హాంఫట్. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన బడాబాబులు 3 ఎకరాల్లో నిర్మాణాలు కూడా చేపట్టేసిరట. 10 ఏళ్లుగా పట్టించుకోని అధికారులు తాజాగా రంగంలోకి దిగిరట. కూల్చివేతలు చేపడుతూ సరిహద్దుల గుర్తింపు బెదిరిస్తూ అడ్డుకుంటున్న బడాబాబుల అనుచరులట. ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట. బంజారాహిల్స్లో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సకాలంలో గుర్తించారు. పొన్నం ప్రభాకర్. మరి 300 కోట్ల భూమి ఏడ ఉందంటే ఎమ్మెల్యే కాలనీ. ఏడా ఇది? బంజారాహిల్స్. చాలా విలువైన భూమి. చాలామంది నాయకులు అక్కడ ఉంటారు. వాళ్ళే కబ్జా చేసిరట. అక్కడున్న కొంతమంది నాయకులే. బ్లూ షీట్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతున్న రెవెన్యూ సిబ్బంది. అది బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ. మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రియల్టర్లు, పారిశ్రామికవేత్తల నివాసం ఉంటున్న అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో 300 కోట్ల విలువైన 3 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. కొందరు బడాబాబులు తమ ఇండ్లకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కబ్జా చేసి లాన్లు, స్విమ్మింగ్ పూల్స్, చిన్నపాటి పార్కులు వంటివి ఏర్పాటు చేసుకుంటే మరికొందరు నేరుగా పక్కా భవనాలు నిర్మించుకున్నారు. 10 ఏళ్లకు పైగా ఈ ఆక్రమణలు కొనసాగుతున్న రెవెన్యూ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడలే. ఎట్టకేలకి కబ్జాలను గుర్తించిన షేక్పేట రెవెన్యూ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే కబ్జాలకు పాల్పడిన వారు రెవెన్యూ సిబ్బంది బెదిరించడం, నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న ఏరియాలో వాళ్ళదే కదా హవా. ఏమైంది అసలు? ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. గత ప్రభుత్వాలు కొన్ని హౌసింగ్ సొసైటీలకు అక్కడ భూములు కేటాయించాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీకి 100 ఎకరాల భూమి ఇచ్చింది. ఒక్కొక్కరికి 300 నుంచి 400 చదరపు గజాల స్థలం కేటాయించింది. అందులో కొందరు నివాసం ఉంటే చాలామంది అమ్మేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఆ ప్లాట్లు కొనుగోలు చేసి భవనాలు నిర్మించుకున్నారు. అయితే ఎమ్మెల్యే కాలనీ, ఏసీబీ కార్యాలయం మధ్య సర్వే నెంబర్ 102/1 సుమారు 12 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నది. దాని విలువ 1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అది తమదంటే తమదంటూ సొసైటీలు కోర్టులో పిటిషన్లు వేశాయి. పలు క్రిమినల్ కేసులు కూడా నమోదైనాయి. ఇటీవల ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా షేక్పేట్ రెవెన్యూ అధికారులు పాత రికార్డులు పరిశీలిస్తుండగా హకీంపేట్ గ్రామం TS 193 వార్డు పరిధిలోని ఈ 12 ఎకరాల స్థలం ప్రభుత్వానిది అని తేలింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గత 15 రోజులుగా ఆ ప్రభుత్వ స్థలం చుట్టూ సరిహద్దుగా బ్లూ షీట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీబీ క్వార్టర్స్, రోడ్ నెంబర్ 12 ప్రధాన రోడ్డు వైపు పనులు పూర్తయినాయి. ఎమ్మెల్యే కాలనీ వైపు పనులు చేపట్టాల్సి ఉన్నది. కానీ అటువైపున 3 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించి చర్యలు చేపట్టిరట. మరి వాడు ఎవడెవడో వాళ్ళ పేర్లు రాయొచ్చుగా. ఇగో ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న 37 ప్లాట్ల యజమానులు మొదట తమ స్థలంలో నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత ఇంటి వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఒక్కొక్కరు 300 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు ఆక్రమించి ప్రహరీ గోడ కట్టుకున్నారు. లోపల లాన్లు, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకున్నారు. 2 ప్లాట్ల యజమానులు పనివారి కోసం పక్కా ఇండ్లు కూడా నిర్మించారు. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏకంగా 3 అంతస్తుల భవనం కట్టిండు. అంతేకాదు తన ఇంటి వెనుక మరో 300 గజాల స్థలంలో లాన్ ఏర్పాటు చేసుకున్నారు. ఓ రియల్టర్ స్విమ్మింగ్ పూల్ కట్టిండు, చిన్నపాటి పార్కు కట్టిండు. ఓ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ లాన్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిలో 8 మంది జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. కానీ క్రమబద్ధీకరణ ఖాళీ. మరికొందరు వెంకటేశ్వర సొసైటీకి చెందిన వారే తమకు ఆ స్థలాన్ని అమ్మినట్టుగా కాగితాలు కూడా సృష్టించిరట. దొంగలంతా 300-500 గజాలు మీకు గవర్నమెంట్ ఇస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా కావాలని మళ్ళీ కబ్జా పెట్టిరట. చీ 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 చీ. మరి ఇది ఎంతవరకు పోద్దో చూడాలి. మళ్ళీ ఏదో ఈడిదాకా ఇప్పుడు ఆడ అంత బ్లూ షీట్లు వేసారు. ఇటు లెఫ్ట్ తిరిగితే ఇంకొక 3 ఎకరాల భూమి వేయాలి. ఆ 3 ఎకరాల భూమిలో మూడు అంతస్తుల బిల్డింగ్లు, లాన్లు, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కట్టుకున్నారు. మరి ఇవి గూల్ చేస్తారా, ఆడికి ఆగుతారా, ఏమైంది అన్నది చూడాలి. మొత్తం 37 మంది స్థలాన్ని కబ్జా చేసిరట. ఎవరు? షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి గారు చెప్తున్నారు. ప్రభుత్వ సిబ్బందినే బెదిరిస్తున్నారట. మరి బెదిరిస్తారు, లీడర్లు కదా.